కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. ఇంకా ఇక్కడి నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే 420 చంద్రబాబు నాయుడు నువ్వు పెద్ద పిచ్చి పూకో కాబట్టి నువ్వు అన్నది సైకో జగన్. లేదా మీకేమైనా ఆంధ్రజ్యోతులకు వాటా కావాలంటే మీకు రాసిచ్చేస్తాను. అది మీరు ఎలా పంచుకుంటారో మీరు పంచుకోండి. ఈడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ సామాన్లు అమ్ముకునేటువంటి వాడు. నన్ను భయపెట్టాలని చెప్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? నీకు అమ్మ జాతి ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారా. ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలారా. టీడీపీ లంజా కొడకలారా. వాడు వీడు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నా కొడకలారా ప్రాణం తీస్తామనుకున్నారు. అమ్మా ఏమైందమ్మా నీకు? ఇంతే సంతకాలు పెట్టాలని నాకైతే బలవంతంగా తీసుకున్నారు. అమ్ముడు పోయారు. ఎవరా మీరు? ఇక్కడ రెడ్డి పవర్ రా. అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు? ఎవరో ఎందుకమ్మా చావడానికి వెళ్ళావు? తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. ఏంటి సార్ అంటే నేను ఇక్కడ ఏం చెప్పు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నీకు అని చెప్పి అన్నారు సార్. స్కూల్ పిల్లాడిలా మాట్లాడుకో, నీకు చట్టం తెలీదు. A few moments later. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. రేంజ్కి అయితే ముష్టెత్తుకోవాలి లేదా మోట్ల మోయాలి. మధ్యవర్తుల సమస్యలో విచారణ జరగలేదు. అసలు మధ్యవర్తులే లేరు. వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. అక్కడ డెటాయిల్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇబ్బంది స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సంతకాలు చేయించుకున్నారని చెప్పి ఇంటూరు చెప్తున్నారు. అందుకని నేను అదేనా చెప్పాను. నేను మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలాగుంటది? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఈ రాజకీయ వ్యభిచారి చంద్రబాబు. నేను చెప్తున్నాను నువ్వు చాలా గొప్పవాడు. ఈ మూతి మీద ఎవడు తెంగాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది. గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గిని లోపడైపోయి డబ్బులు తీసుకున్నా అమ్ముడు పోయినా ఓర కుక్కవి. మీకు మొత్తం క్వార్టర్ ఇస్తా, ఫుల్ బాటిల్ ఇస్తా. జగన్మోహన్ రెడ్డి జన్మలో గెలవడు, రాసి పెట్టుకోది శాసనం అన్నాడు. బొచ్చు పీక్కోమని చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఖర్జూర నాయుడుకి పుట్టాడా? కాదు సిగ్గుండాలా నీకు కాబట్టి ఇంకా నువ్వు బతుకున్నావు అని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పీకాలి రెడీగా ఉన్నావు. అంతా తెలుసు, వాడికి అన్ని తెలుసు అనుకుంటున్నాడు. ప్యాకేజీ గాడివి ఓర కుక్కవే. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. పవన్ కళ్యాణ్ ఫాదర్ ఖర్జూర నాయుడా? చిల్లర్ కానీ నీకు ఫాలోవర్స్. మళ్ళీ అడుగుతున్నాడు వాళ్ళని, తమ్ముళ్ళు అదిరిందా అని. ఏంది అదిరేది? నీకు అదిరొద్దు వచ్చే సంవత్సరం. మొత్తం లాస్ అయ్యి ఇప్పుడు ఈ డబ్బా ఇంట్లో వచ్చి అద్దుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దించితే గోటంలో దిగుద్ది నీకు. ఏం చూసుకున్నా అంత పొగరు? దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తాను. దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. 420 మాటలు అబద్ధాలు. వీడు దొంగ, వీడు 420, వీడు ఔరంగజేబు. అనుకున్నాను ఎక్కి ఏడ్చాడు. సిగ్గులేనటువంటి వెధవ వీడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా కోసం ఎంతకైనా దిగజారుతాడు. నువ్వు బేవర్ సార్. ఎవరు ఏమన్నారన్నది ఇంతవరకు చెప్పలా. పిచ్చనాయాలు చేసే పనికి నాకు వస్తా ఉంటాయి మాటలు. ఇంకో ముఖ్యమంత్రి కుర్చీ కోసం అదో లుచ్చా పనులు చేశాడని చెప్పి ఏమన్నారు? ఎవరన్నారు? రేయ్ పిల్లి బిత్రి మొహవాడా? కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళ ఫేస్ చూసావా? ఎర్రి పప్పలా ఉన్నారు. A few minutes later. హరికృష్ణారెడ్డిపై తాడికొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హరికృష్ణారెడ్డిని విచారించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
పూర్తి స్థాయి నటుడు. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. ఏం చేయాలని ఆలోచించి నిన్నంతా అలా వద్దన్న భయపడతారన్న చూస్తే ఈ దొంగకి దేవుడు వేసినటువంటి శిక్ష. వాళ్ళు నిన్ను కింద పడుకోబెట్టి పొట్ట మీద టపటప తొక్కుతారు, గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఫేస్ ఫ్రెష్ అవుద్ది. ఎవరితే ఇక్కడ మమ్మల్ని కాలికేయ సైన్యం అని చెప్పేసి సోషల్ మీడియా సైన్యాన్ని అవమానం చేసింది. ఆయన కోసం పనిచేస్తున్న మేమేమో కాలికేయ సైన్యం. ఇది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది మామ. చెప్పు తీసుకు కొడతాం మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడారంటే. రే ఇదేంట్రా పెద్ద పొగరబోతుకెత్తలా ఉంది. జాతి నీతి లేని కుక్కలు మీరు. చీపిరి కట్ట విరుగుతుంది. జుట్టు పీక్కుంటేనే గానీ నీ లాగ్ డైలాగులు నాకు అర్థం కాదు. ఆయన మంచోడు కాదు, ఆయన నేరస్తుడు. ఇదంతా నీ దిక్కెలా వచ్చింది. మీరు ఒక ఆడపుట్టుకు పుట్టారా? మీరు ఎంత రాసిన రైటర్ గాడికి వాడు అమ్మ సోదిన గొట్ట ఆడికి సాష్టాంగ నమస్కారాలు. దరిద్రం అన్నమాట మీరు. ఈ రోజు దొంగ నరిచినట్టు దానికేం తెలియదు పిచ్చిదే. అందరం కూడా రాజకీయంగా ఏదైనా ఎదగాలి అనే కక్కుర్తితో మేము పనిచేస్తాం. 5 రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు. మీరు నమ్మి ఆయన కోసం పనిచేసాం. మీరు ఇలా రివెంజ్ కార్యక్రమాలు పెట్టుకుంటారేంటి సార్? అంటే మధ్యలో నువ్వు బ్రోకర్వా? నేను ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కానీ ₹1 హెల్ప్ చేయలేదు. మా జగనన్నని సాడిస్ట్, సైకో, మెంటల్లీ తనకి బాగోలేదు, పిచ్చెక్కిపోయింది అసలు. దుమ్ము దులిపేశాడు. ఎవడి బ్రెయిన్లో అయినా ఇంకా డౌట్ ఉంటే మనకేందిరా, మనకి జగనన్న ఉండగా. జగనన్నకి ఎంత ఉందో అంతే స్థాయిలో మాకు కూడా కార్యకర్తల్లో నాకు తెలుసు ఆంధ్ర మంచి ఊపు మీద ఉందని. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్, నువ్వు అను. మీరు ఖచ్చితంగా గౌరవం ఇవ్వండి. ఇదేట అనుకున్నా, అది వింత అనుకుంటే ఇది వింటున్నారు వింత. జనసేన పేటిఎం బ్యాచ్లు ఎవరో పాపం బయలుదేరారు. ₹100 తీసుకుని ఓటేస్తే వచ్చేవాడు ఊరుకుంటాడా? కోట్లు నొక్కేస్తాడు. మీకు సిగ్గు రాదా? మీకు బుద్ధి రాదా? వచ్చాననుకో అక్కడికి. ఎవడో పేటిఎం లో ఒక 500 1000 పడేశాడని చెప్పి మీరు పిచ్చి కుక్కల్లా వాగటం అని. వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమ్మం రాడ్ నాకు. సో 175కి 175 మనం కొట్టేస్తున్నాం. ఇప్పుడు లోకల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని కొల్లబొడుస్తున్నారు. పైనున్న వాళ్ళు 1000 కోట్లు బాగానే సంపాదించుకుంటున్నారు. ముష్టెత్తుకుని బతికే మేమందరం ఇంత కష్టపడ్డాం, ఇంత అభిమానంతో ఉన్నాం, గుండెల్లో పెట్టుకున్నాము. ఐఎమ్ సెలూన్ సాంబా, మీకు నున్నగా ఉండాలి అంతే కదా. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్ మళ్ళీ ఎగిరి గంతులేస్తాడు అనమాట, బంతుల్లాగా. అంత ఎనర్జీ ఇచ్చాడు జగన్ అన్న. ఆడు బయటోడా లేకపోతే ఇంటోడా లేకపోతే పక్కింటోడా నాకు అనవసరం. వివరాలు తెలియకుండా మాట్లాడుకుపో. బట్ నేను ఆపను కదా. మీకేమైనా గుండెల్లో దమ్ము ధైర్యం, గుద్దలో ప్రాపర్ ధైర్యం ఉంటే గనక నీ తలరాత నువ్వే వెళ్ళి రైలు పట్టాలమే తలపెడతాను వెళ్ళు. అందరికీ నమస్కారం అండి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. బాబు మనం అంతా మోసపోయావురా. మీ అందరు కూడా పొడుస్తాడని చెప్పి ఆయన చెప్పాడు, అయినా కూడా వాళ్ళు వినకుండా. ఇంకా ఎన్ని రోజులురా మనం ఇలా రోడ్ల ముఠా తిరుగుతూ అడుక్కుంటూ అమ్ముకోవాలి? మళ్ళీ బేరమైన చేతులు అడ్డం పెట్టుకుని ఏడుతున్నాడు, కళ్ళలో నీళ్లు రాకుండా. తేడా మాట్లాడితే పుచ్చి లేచిపోతుంది. ఎన్టీఆర్ను వెంకటేశ్వర దీవించారని చెప్పాడు. మేము కూడా నిజమేనా అనుకుని వచ్చాం. నమ్మద్దండయ్యా అమ్మా, ఆడపడుచులారా, ఈ నా కొడుకుని నమ్మద్దు. వీడు పెట్టినటువంటి పొకోడి మీటింగ్ అతను రాలేదని చెప్పి మనమే పిచ్చోళ్ళం అనుకుంటే మనకు మించిన పిచ్చోడు సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. నీ కూడా రాబోయే రోజుల్లో అట్నే జరుగుతుందని కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి. ఈ పప్పుగాడి పనికి మాలిన వెధవ కోసం ఇది మనకు తెలియదు ఈ కథ. నాకు తెలీదు. ఆర్కేని అడిగి ఆర్కేని ఒకసారి అడగమని చెప్తాను. డెకాయిట్ ఈడెవడు అసలు? మరి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అక్కడ ఏరు కదా.
నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో పీరిగేలా ఇదంతా నీకేలా వచ్చింది? సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. ఈ సంకల్ని మీరు నాకండ్రా బాబు అని చెప్పేసి అన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి. రోజు రోజుకి దీని అందం మరీ పెరిగిపోతుందిరా. ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. మా నాయకుడు, మా బ్రాండ్, దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నువ్వేం పీక్కుంటావో పీక్కో, కిందకు పీకుతావా పైన పీకుతావా? ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. అది పెద్ద శతముదుర్రా, అదే వద్దురా అన్న. నువ్వు విన్నావా? వినలా. అమాయకుల్ని అరెస్ట్ చేయడం, 10 లైట్లు వేస్తేనే గానీ నీ మొహం ఎక్కడుందో కూడా నాకు కనబడలేదు. అంటే మీరు ఏం చేసినా అవి పాపాలు కాదు. అయినప్పుడు చూసుకుంటా సత్రం భోజనం మఠం నిద్ర. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు మనిషివేనా? ఈ మనిషి నిజంగా అట్లాంటాడు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు. రోజుకి 1500 కమిషన్ కొడుతున్నాడు అంటే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో. దాన్ని నేను ఆపుతాను కదా. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.